కనబడింది, దానివల్ల ఏం ఉపయోగం లేనట్టుగా కనబడింది, అదంతా కూడా గాలికి ప్రయాసపడినట్లుగా కనబడింది. మరి ఇన్ని రోజులు ఇవన్నీ చేశాను కదా, ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి కదా అని ఆలోచించినటువంటి ఈ సొలొమోను ఇప్పుడు ఏది ఆలోచించాలో దాన్ని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ తన యొక్క సర్చ్ ని ఎక్కడ పెట్టాడో మాట్లాడుతున్నాడు. ఎక్కడ పెట్టాడంట? ఆ 3 మాటలు చెప్తున్నాడు. జ్ఞానమును, వెర్రితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. దీన్ని ఏమందాం? సెకండ్ రీసెర్చ్ అందామా? సరే, ఏదో ఒక పేరు పెడదాం. ఆల్రెడీ చేసిన వాటిని చూసినప్పుడేమో చాలా డిస్కరేజ్మెంట్ వచ్చేసింది, దీనివల్ల ఏం ఉపయోగం లేదు కదా అని. సరే, ఏం చేద్దాం ఇప్పుడు? ఇదిగో ఈ ఏరియాస్ ని ఒకసారి ఆలోచిద్దాం అని జ్ఞానమును, వెర్రితనమును, మతిహీనతను పరిశీలించడానికి ఆయన పూనుకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంది, విజ్డమ్. రెండవది మ్యాడ్నెస్ అన్నాడు, పిచ్చి. సరే, మ్యాడ్నెస్ అంటే అంతే, వెర్రితనం. విజ్డమ్, మ్యాడ్నెస్, అండ్ మూడవది ఫాలీ, మతిహీనత. సో ఈ విషయాలు చెప్పిన తర్వాత వీటిల్ని నేను పరిశీలించడానికి పూనుకున్నాను, స్టార్ట్ చేశాను అని మళ్ళీ మొదలుపెట్టి ఈ రీసెర్చ్ లో ఆయనకి ఫస్ట్ కనబడింది ఏంటి? ఇంతకి ఫస్ట్ ఏం కనబడింది? చూడండి, 13, 14 వచనాలు కలిపి చూడండి. చదవండి ఒకళ్ళు. గట్టిగా చదువు. చూడండి, సో ఈయన జ్ఞానమును, వెర్రితనమును, మతిహీనతను పరిశీలించడానికి పూనుకున్నప్పుడు ఆయనకి ఫస్ట్ ఏం తెలుసుకున్నాడు? జాగ్రత్తగా గమనించండి. 16వ వచనం వరకు ఇది ఒక పారాగ్రాఫ్ లాగా మనం చూస్తే 13, 14, 15, 16 ఈ 4 వచనాల యొక్క ముగింపు పదాలు చూడండి. 13వ వచనం ముగింపు, నేను తెలుసుకొంటిని. 14, నేను గ్రహించి తిని. 15, నా హృదయమందు నేను అనుకొంటిని. 16, ఆ అందరి విధము ఇట్టిదే, అందరూ ఇంతే. ప్రతి వచనంలో ఒక కన్క్లూజన్ ని తీసుకుని వస్తా ఉన్నాడు. ఏంటి ఆ కన్క్లూజన్స్? ఎప్పుడైతే ఆయన దీనిని పరిశీలించడం స్టార్ట్ చేశాడో ఆయనకి కొన్ని విషయాలు అర్థమవుతా వస్తున్నాయి. ఏంటది? చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరము అని నేను తెలుసుకున్నాను. ఇది మనకేమంత అర్థం కాని కాంప్లికేటెడ్ మాట ఏం కాదు. చీకటి కంటే వెలుగు ప్రయోజనమేనా? ప్రయోజనమే. జ్ఞానం లేకపోవటం కంటే, బుద్ధిహీనత కంటే జ్ఞానం కలిగి ఉండటం ప్రయోజనమేనా? ప్రయోజనమే. అది ఈజీగానే ఉంది. 14, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి, బుద్ధిహీనుడు చీకటి యందు. అంటే ఒకడు జ్ఞానం ఉన్నాడు, ఒకడేమో బుద్ధిహీనుడు ఉన్నాడు. కానీ అయినను, ఆ మాట చూడండి, తన పెయిన్ కి రీజన్ ఏంటంటే, అయినను అందరికీ ఒక్కటే గతి సంభవించును అని నేను గ్రహించి తిని. వాడు ఎంత బుద్ధిహీనుడైనా, వాడు ఎంత జ్ఞానం కలిగిన వాడైనా అందరికీ ఏం కలుగుతుంది? ఒక్కటే గతి సంభవిస్తుంది. ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి ఆ ఒక్కటే గతి ఏంటి? పెద్ద బుర్రలేనోడు ఉంటాడు, వాడు అదే కంపెనీలో ప్యూన్ గానో, ఆఫీస్ బాయ్ గానో, లేకపోతే వాచ్మెన్ గానో ఏదో చిన్న పని చేసుకుంటే, ఎందుకంటే పెద్ద చదువు లేదు, పెద్ద జ్ఞానం లేదు, పెద్ద బుర్ర లేదు, వాడికి తోచింది ఏదో చిన్న పని చేసుకుంటూ ఉంటాడు. అదే కొంచెం చదువుకొని, కొంచెం జ్ఞానం ఉండి, అకాడమిక్ నాలెడ్జ్ ఉంది, వర్క్ ఎలా చేయాలో తెలిసిన అవగాహన ఉన్నటువంటి, స్కిల్ ఉన్నటువంటి ఒక వ్యక్తి అదే కంపెనీలో మేనేజర్ గా ఉండొచ్చు, సిఇఓగా ఉండొచ్చు. ఇద్దరి గతి ఒకటే అని ఎట్లా అంటాం? ఏ ఇంటెన్షన్ తో ఈ మాటని ఇక్కడ సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు?
చెప్పండి, కిందకి రండి. అందుకనే 16 ముగింపు చూడండి. జ్ఞానులు మృతినందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినందు విధము అట్టిదే. ఇంతకీ ఆయన ఏ ఏరియాని మైండ్ లో పెట్టుకొని మాట్లాడుతున్నాడు? డెత్. వాడు ఎంత బుద్ధి లేనివాడైనా వాడు చేస్తున్నాడు, వాడెంత జ్ఞానం కలిగిన వాడైనా సరే వాడు కూడా చనిపోతున్నాడు. వాడికి సంభవించిందే మరణం, వీడికి సంభవించింది మరణం. ఆ విధము అట్టిదే, ఈ విధము ఇట్టిదే, ఏంటి లాభం అంటున్నాడు. ఏంటి ఉపయోగం, ఏంటి లాభం, ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి ఇంతకీ అనేటువంటి ప్రశ్నని ఆయన తీసుకుని వస్తా ఉన్నాడు ఇక్కడ. 17 వచనాన్ని ఒకసారి చూడండి. 17 ఒకరు చదవండి. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనం పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. బాబోయ్, సొలొమోన్ లాంటి వాడు ఎట్లాంటి కన్క్లూజన్ దగ్గరకు వచ్చాడు? అసలు నాకు బ్రతకాలని లేదండి, చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు ఈ బ్రతకంటేనే అసహ్యంగా ఉంది. చాలా సార్లు ఈవెన్ దేవుని పేరు పెట్టబడి దేవుని బిడ్డలమ్మ అని పిలువబడుతూ కూడా లైఫ్ ని చాలా భారంగా లాగుతా ఉంటారు కొన్నిసార్లు. యాజ్ ఏ బిలీవర్ ఎలాగో సూసైడ్ చేసుకోలేను, దేవా నన్ను ఎప్పుడు తీసుకుంటావు, తీసేసుకోవా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన తీసుకునే టైంలో ఆయన నిన్ను తీసుకుంటాడు, నీకు ఇంకా లైఫ్ ఇచ్చి లోకంలో ఉంచాడు అని అన్నట్లయితే నువ్వు ఆయన కొరకు చేయాల్సింది ఏదో ఉంది, నువ్వు ఇంకా మార్చుకోవాల్సింది ఉంది. ఆ మార్చుకోకుండా అక్కడికి రావటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మార్చుకోవాల్సింది ఉంది, నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది, ఆయన కొరకు నువ్వు ఇంకా చేయవలసింది ఉంది. ఉన్న ఈ కొంచెం టైంలో అదేదో చేసేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాము అనే వైఖరి ఉండాలి తప్ప, అమ్మా ఎందుకు వచ్చిన జీవితం ఏంటో, ఎప్పుడు పోతానో, ఇంకా చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే 2-3 నోట్లో ఉంచి విన్నాను నేను. అది రీసెంట్ పీరియడ్ లోనే, ఒక 15-20 రోజుల్లోపే, లాస్ట్ 15-20 డేస్ లోనే 2-3 నోట్లోంచి ఈ మాట విన్నా. ఎప్పుడు తీసుకుపోతాడా అని చూస్తున్నాం. ఎందుకు లైఫ్ అంత భారం అయిపోయింది? కొన్నిసార్లు వయసును బట్టి, శరీరంలో ఉన్నటువంటి రకరకాల బలహీనతలు, అనారోగ్యాలను బట్టి రకరకాల కారణాలు ఉండొచ్చు గాక, కానీ యాజ్ ఏ బిలీవర్ మనము అట్లాంటి ఫ్రస్ట్రేషన్ లోనికి రావడానికి వీల్లేదు. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క జీవము అది ఊరికే కాదు, లైఫ్ ఎక్స్టెండ్ చేస్తుంది. హీ హ్యాడ్ ఎ పర్పస్. కోవిడ్ లో అనేక మంది పోయి ఇంకా మనం ఉన్నామంటే ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఊరికినే కాదు. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకొని దేవుని కొరకు ఎలాగ మనము నేర్చుకోవాలి, ఎలాగ మార్చుకోవాలి, ఎలాగ నడుచుకోవాలి అనేది మన యొక్క గురిగా పెట్టుకొని మనం అడుగులేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈయన రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నాడు, ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉన్నాడు. నా పనులు ఏంటి, నా యొక్క లేబర్ ఏంటి, ఇవన్నీ కూడా అసలు ఏ ఉపయోగం లేకుండా వ్యర్థంగా కనబడతా ఉన్నాయి అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయనకి ఒక విషయం దగ్గరకు వచ్చి ఆగాడు. వాడు జ్ఞానం గలవాడైనా సరే, వాడు బుద్ధిహీనుడైనా సరే, వాడికి సంభవించినట్లుగానే వీడికి కూడా మరణం సంభవిస్తా ఉంది. ఏంటి దీనివల్ల ఉపయోగం? అంతేకాదు ఇంకొక మాట కూడా మాట్లాడాడు అక్కడే. 16వ వచనం చూడండి. రాబో దినములలో వారందరూ మరవబడిన వారయ్యుందరు. ఈయనకున్నటువంటి మరొక వర్రీ ఏంటి? జ్ఞానం ఉన్నోడు, గొప్ప గొప్ప కార్యాలు చేసినోడు చచ్చిపోయాడు. ఉదాహరణకి మనకు అబ్దుల్ కలాం గారు చచ్చిపోయారు, అవునా? ఉన్నారా ఇంకా? గాంధీ గారు చచ్చిపోయారు. కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు చచ్చిపోయారు, కొంచెం నార్మల్ గా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు. లోకరీతిగా ఆలోచిస్తే వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు. ఏం చేశారు జనాలు ఇంతకీ చనిపోయిన తర్వాత? మర్చిపోయారు. వాళ్ళని వీళ్ళని జనాలు ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు.
అందుకే ఆ సంవత్సరానికి ఒకసారి అక్టోబర్ 2 గాంధీ జయంతి వచ్చినప్పుడు ఏదో కొన్ని పర్టికులర్ స్పెసిఫిక్ డేట్స్ వచ్చినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకునే ప్రయత్నం. అందుకనే కొంతమంది చేసినటువంటి పనులకి జ్ఞాపకార్థంగా కొన్ని స్ట్రీట్స్ కి వాళ్ళ పేర్లు పెడతారు. అట్లన్నా గుర్తుంటది వాళ్ళ పేరు జనాలకని. కొన్నిసార్లు కొన్ని బ్రిడ్జిలకి వాళ్ళ పేర్లు పెడతారు, కొన్ని ప్రాజెక్టులకి వాళ్ళ పేర్లు పెడతారు, కొన్నిసార్లు వాళ్ళ బొమ్మల్ని విగ్రహాలని ఎక్కడో దగ్గర నిలబెడతా ఉంటారు. అంటే వాళ్ళు ఏదో ఒక ఏరియాలో కొంత ప్రయాసపడి కొంత సమాజానికి చేశారు కాబట్టి వాళ్ళని కనీసం ఇట్లా అయినా సరే గుర్తుపెట్టుకుందాం వాళ్ళు చేసిన దాన్ని అని. సాల్మన్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? వీళ్ళు అందరు చనిపోతున్నారండి, అందరూ మరవబడిన వారయ్యుందురు. ఇది చూడగా నాకు ఎట్లా ఉంది అని అంటే ఆయన అందులో తనని కూడా ఇంక్లూడ్ చేసుకుని మాట్లాడుతూ ఏమంటున్నాడు? బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఇప్పుడు అందరికీ ప్రశ్న ఏంటంటే, ఇలాంటి ఒక భయంకరమైనటువంటి స్టేట్మెంట్ ని, ఇలాంటి ఒక కన్క్లూజన్ కి సాల్మన్ ఎందుకు ఈ మాటను అంటున్నాడు? త్వరగా చెప్పండి. ఎందుకు? చెప్పండి. ఆ? ఓకే, తృప్తి లేదంట. ఇంకా చెప్పండి త్వరగా. చెప్పండి. అన్న, ఎటర్నల్ లైఫ్ గురించి కూడా తెలియక, అంటే తన లైఫ్ అలాగే ఎండ్ అయిపోతుంది, అక్కడితో అయిపోద్ది అన్న ఆలోచనలో ఉన్నాడు కాబట్టి అన్న. అంటే మనకి ఒక గురువుని పెట్టుకుని మనం వెళ్తా ఉంటే అది కొంచెం మనకి ఇదిగా ఉంటది, ఇంట్రెస్ట్ గా ఉంటది అన్న. ఆ కానీ తనకి ఆ గురి అన్నది లేదని చెప్పి అలాగ అనిపిస్తూ ఉంటది. ఓకే, ఇంకా వెంటనే రెస్పాండ్ అవ్వండి, టైం వేస్ట్ చేయకుండా. అదే అన్న, ఆయనకి చేసిన పనులన్నిటిని బట్టి అసహ్యం వేస్తుంది. ఓకే, చేసిన పనుల మీద అసహ్యం వేసింది కాబట్టి లైఫ్ కూడా అసహ్యం అయిపోయింది. ఓకే, ఇప్పుడు సాల్మన్ ఏవైతే చేశాడో ఇప్పుడు అవే కదా ఇప్పుడు ప్రజలు కూడా ప్రయాస. పేరు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్లెజర్స్ ని అనుభవించాలి. అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అది సెక్షువల్ ప్లెజర్ కావచ్చు, వాట్ ఎవర్. ఏదైతే 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని ఏరియాస్ ని ఆయన జ్ఞాపకం చేస్తా వచ్చాడో వాటి కోసమే కదా మనుషుల ప్రయాస. ఇప్పుడు వాటి వెనకాల కదా పరిగెడుతున్నారు, వాటి కోసమే కదా మిగతా వాటి అన్నిటినీ కూడా, కొన్నిసార్లు నిద్రని, కొన్నిసార్లు హెల్త్ ని కూడా పక్కన పెట్టి మరి పరుగు దేనికోసం అంటే వీటి కోసమే కదా. కానీ ఇవి ఏంటి అని చెప్తున్నాడు? ఇవన్నీ అనుభవించి తన లైఫ్ టైం అనుభవించినటువంటి ఒక వ్యక్తి, భూమి మీద దేవుడి తర్వాత అంత జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి
తన లైఫ్ లో ఉంచి అనుభవపూర్వకంగా ఒక విషయాన్ని చెప్తా ఉంటే అది ఎలాంటిది, ఎంత విలువైంది? 20s లో ఉన్నప్పుడు ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, 30s లో ఉన్నప్పుడు ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, 40s లోకి వచ్చాక ఆలోచనలు మారుతూ ఉంటాయి. 20s లో 30s లో ఉన్నప్పుడు విషయాలన్నీ కూడా యూత్ఫుల్ విషయాలు, లేకపోతే ఆ యొక్క అట్రాక్షన్లు, లేకపోతే ఆ సెన్షువల్ విషయాలు, వీటి మీదే ఎప్పుడు ఆలోచన అంతా. మాటలు దాని గురించే, తలంపులు దాని గురించే. కానీ కొంత వయసు పెరిగిన తర్వాత ఆలోచనలు ఆ ఏరియాస్ నుంచి వేరే దాని మీదకి వెళ్తా ఉంటాయి. ఇవి కాదు. అందుకని వాటన్నిటిని దాటినటువంటి ఆల్రెడీ ఆ ఏరియాస్ ని చూసి ఆ ఏరియాస్ ని దాటినటువంటి వాళ్ళు కొన్ని మాటలను చెప్తుంటే ఆ మాటకు వెయిట్ ఉంటుంది. ఎందుకంటే అది అనుభవంతో కూడింది, ఊరికే గాలి మాట కాదు. కొన్నిసార్లు వాటిని దాటినటువంటి పెద్దవాళ్ళు ఆ విషయాల్ని మనకు చెప్తా ఉంటే అది వినేవాడికి ఎట్లుంటుందో తెలుసా? లోకులాగా ఉంటది. అవునా? నువ్వేమో అన్ని చేసి అన్ని చూసి నన్ను మాత్రం ఇట్లొద్దా అట్లొద్దా అంటావు, నేను కూడా అట్లా చూసి నేర్చుకుంటాలే అంటారు. అట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటన్నా నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడేమో నువ్వు అట్లా చేశాను, అవి చేశాను, ఇవి చేశాను అని చెప్తావు, మమ్మల్ని ఏమో దాని జోలికి పోవద్దు అంటావు. మేము కూడా ఎన్ని చేసుకొని మెల్లిగా దెబ్బలు తిని 2 దెబ్బలు మేము కూడా మార్చుకుంటాం అన్నోళ్ళు ఉన్నారు నాతో. అయ్యా నేను అట్లా చేశాను, నువ్వు అట్లా వెళ్ళమాకు నాయనా అనేది చెప్పేది సాల్మన్ చెప్పినా ఇంకెవరు చెప్పినా. నువ్వు మాత్రం అన్ని చేస్తావు, నన్ను మాత్రం చేయొద్దంటావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఆ మాట మీకు ఎలా అర్థమవుతుందో, ఆయనకి బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఏం లేదండి ఆయనకి, ఈ భూమి మీద ఏం లేదు. సాల్మన్కి చెప్పండి, పేరు లేదా? ఈ రోజుల్లో పేరు కాదు, ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని టైంలోనే సాల్మన్ యొక్క ఖ్యాతి ప్రపంచం అంతా వెళ్తే ఎక్కడెక్కడ రాజులందరూ వచ్చి చూసిపోయారు ఆయన్ని. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరిగిన నిమిషాల్లో తెలిసిపోతుంది టెక్నాలజీ వల్ల. ఏ టెక్నాలజీ లేనప్పుడే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు సాల్మన్ పేరు. అలాంటి ఒక వ్యక్తి ప్రపంచంలో ఆయన కంటే జ్ఞానం గలవాడు లేడు, ఆయన కంటే డబ్బు గలవాడు లేడు, ఆయన కంటే ఇక ఏ విషయమైనా సరే. అలాంటి ఒక వ్యక్తి ఇన్ని ఉండి కూడా, నేను చెప్తున్నాను యథార్థంగా వినండి, బ్రతుకుట నాకు అసహ్యమాయను అని ఒక మాట చెప్తే అసలు మనుషులందరికీ ఎట్లా ఉంటది అది? అంటే ఎందుకోసం బ్రతుకుతున్నాము అనేది తెలియకపోతే బ్రతకటం అసహ్యం వేస్తుంది. ఎందుకోసం ఈ పని చేస్తున్నాము అనేది తెలియకపోతే అసహ్యం వేస్తుంది. ఎందుకోసం తింటున్నాము, ఎందుకోసం, ఎందుకు అనే దానికి జవాబు గనక తెలియకపోయినట్లయితే అసహ్యం వేస్తుంది, చిచ్చి అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఆయన ఇక్కడ కూడా జ్ఞానము 3 ఏరియాస్ ని గుర్తుపెట్టుకోండి. 12లో ఏం మొదలు పెట్టాడు? జ్ఞానము, మతిహీనత, వెర్రితనం. ఈ 3 ఏరియాస్ ని ఆయన వెతకడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇంతకీ విజ్డమ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా? ఉన్నాయి. చాలా విషయాలు తెలుస్తాయి. ఇది వెలుగని, ఇది చీకటని, ఇది మంచిదని, ఇది చెడ్డదని, ఆ డిఫరెన్స్లు అనేవి తెలుస్తాయి. కాబట్టి అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి విజ్డమ్ వల్ల. అయితే సాల్మన్ ఏం చేస్తున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ఇక్కడ ద ఫ్యూటిలిటీ ఆఫ్ విజ్డమ్. ఎందుకు ఇది వ్యర్థము అన్నాడంటే, అందరి ఫేట్ ఒకేలాగా ఉంది, వాడికి వీడికి ఇద్దరికి ఒకే రకమైనటువంటి డెత్ వస్తా ఉంది. ఇంతకీ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అనంటే, పర్సూయింగ్ విజ్డమ్ ఈజ్ వర్త్లెస్ బికాజ్ ఇట్ కెనాట్ చేంజ్ మ్యాన్స్ డెస్టినీ. మనుష్యుని యొక్క డెస్టినీ ఏదైతే ఉందో దానిని మనిషికి ఉన్నటువంటి జ్ఞానము ఏం చేయలేదు, మార్చలేదు. బాగా జ్ఞానం ఉంది, ప్రపంచంలోనే బాగా అతిపెద్ద సైంటిస్టు, అతిపెద్ద వక్త, అంత విస్తారంగా చదువుకున్నాడు, నేర్చుకున్నాడు. కానీ వీడి యొక్క విజ్డమ్, వీడి కలిగి ఉన్నటువంటి జ్ఞానము వాని యొక్క డెస్టినీ, వాడి అంతాన్ని మార్చగలదా? మార్చలేదు. అందుకు జ్ఞానం వ్యర్థం అంటున్నాడు.
దీన్ని మళ్ళీ నెగిటివ్ గా ఆలోచిస్తే ఏమవుద్ది? ఓ జ్ఞానం వ్యర్థం అని బైబిల్ చెప్తుంది కాబట్టి ఇంకేం నేర్చుకోవద్దు. అంతేనా? ఇంకేం నేర్చుకోవద్దు, అసలు ఆ స్కిల్ డెవలప్ చేసుకోవద్దు, ఇక బెటర్ పొజిషన్కి వెళ్ళొద్దు ఆఫీస్లో, ఇక అంతా వ్యర్థం కాబట్టి ఏం నేర్చుకోవద్దు. అదేనా ఇక్కడ చెప్తుంది? కాదు. ఎందుకు జ్ఞానం వ్యర్థం అంటున్నాడంటే, నీకు ఎంత జ్ఞానం ఉండినప్పటికీ ఆ జ్ఞానము నీ యొక్క డెస్టినీని మార్చదు. కాబట్టి ఆ జ్ఞానం, నీ డెస్టినీని మార్చలేనటువంటి అపరిమితమైన జ్ఞానం ఉండి నీకు ఉపయోగం ఏంటి? అది ఇక్కడ ఆయన మనందరి ముందు పెడుతున్నటువంటి ప్రశ్న, లోకం ముందు పెడుతున్నటువంటి ప్రశ్న. అంతేకాదు, ఈ జ్ఞానమును సంపాదించుకోవడానికి దీని వెనక పడటము, పెర్స్యూయింగ్ విజ్డమ్, దాని వెంట పడటము ద్వారా ఇట్ కెనాట్ బిల్డ్ ఏ రిడీమింగ్ లెగసీ. నేను బాగా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దాని వెంట పడుతూ ఇంకొంచెం జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా నా వెనక వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ తరం ఏదైతే ఉందో, నా కొడుకు కావచ్చు, నా బిడ్డ కావచ్చు, ఎవరైనా వాళ్ళని నేను బిల్డ్ చేయగలనా? నో. ఈ రెండు తనకు అర్థమైనాయి కాబట్టి తనకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. నా డెస్టినీని మార్చలేనటువంటి జ్ఞానం ఉపయోగం ఏంటి? నా లెగసీని ఇది చేయలేనటువంటి జ్ఞానము దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకే ఎంత కఠినంగా మాట్లాడాడు ఆ మాట. 17లో ఏమన్నాడు? నాకు బ్రతుకుట అసహ్యమాయను. సొలొమోన్లో అంటాడు, ఆ మాట చెప్తే ఇక మనందరం సూసైడ్లు చేసుకుని చచ్చిపోవాలి. అంతేనా? అంత జ్ఞానికి అసహ్యం పుడితే ఇక మన కేసులు. అందుకనే ఎప్పుడు కూడా టెక్స్ట్ ని మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీయకూడదు. అది వెరీ ఇంపార్టెంట్. అందుకనే మనము మధ్యలో ఉన్నాం, ఆయన యొక్క కన్క్లూజన్ దగ్గరికి వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. మధ్యలో ఒక మాట తీస్తే ఆయన ముగింపులో ఏం చెప్పాడో తెలియకుండా మధ్యలో ఒక మాటని క్లిప్ కట్ చేశారనుకో, ఇప్పుడు ఒక ఫుల్ వీడియో ఉంటది, ఆ ఫుల్ వీడియోలో ఒక క్లిప్ కట్ చేసి షార్ట్ పెట్టడం ఇప్పుడు అలవాటు అయిపోయింది. దాని ముందు వెనక ఎందుకు, ఏ సందర్భంలో ఆయన మాట అన్నాడు అనే దాన్ని బయటికి తీసేస్తే దానికి వేరే అర్థము, తప్పుడు భావం వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు కిందకి రండి. 18 నుంచి చదవండి. చదవండి 18 నుంచి. ఆ తర్వాత వచ్చుకొని విడిచిపెట్టబోతున్నానని తెలుసుకుని నేను వాడు జ్ఞానం గలవాడని సూర్యుని క్రింద నేను ప్రయాసం సంపాదించుకున్న కష్టతరం అంతటి వాడి అధికారి కావున సూర్యుని క్రింద నేను పరిస్థితి నేను ఆశీర్వదించుకున్నాను. చదవండి 23 వరకు చదివండి. జ్ఞానంతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పరిస్థితి అయితే దాని వరకు ప్రయాసపడి వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి నీవు వెళ్ళడం గొప్ప చిలుమనై సూర్యుని క్రింద నరుని వాడి తలకంటి కార్యములన్నిటి శాతం వానికి ఏమీ దొరుకుతున్నది. వాడి జన్మలన్నీ శ్రమకరం, వాడి కోటకు వ్యసనం, రాత్రి ఎంతైనా వాడి మనసు ఇబ్బంది. సో ఇప్పుడు మనం చదివిన 11 to 18 అది ఒక సెట్ అయితే 17, ఇప్పుడు 18 నుంచి 23 ఇది సెకండ్ సెట్. అక్కడంతానేమో ప్రాముఖ్యంగా జ్ఞానం గురించి మాట్లాడాడు, జ్ఞానము డెత్ గురించి మాట్లాడాడు. ఇక్కడ ఆయన మాట్లాడింది ఏంటి అనంటే డబ్బు మరణం. అక్కడేమో విజ్డమ్ డెత్ గురించి మాట్లాడాడు, ఇక్కడ డబ్బు లేకపోతే మరణము, ఈ ఏరియాస్ ని మాట్లాడాడు. ఇక్కడ ఏంటంటే ఆయనకి కనబడినటువంటి విషయం, ఇప్పుడు మనం చదివిన ప్యాసేజ్ లో, నేను చాలా సంపాదించాను, చాలా కూడబెట్టాను, కానీ ఏం చేస్తున్నాను నేను చెప్పండి? కష్టపడి సంపాదించాను జ్ఞానం చేత, రాత్రి పగలు చాలాసార్లు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా,
పగలు రాత్రి కష్టపడి 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 ఫస్ట్ ప్రయాసపడిన వాళ్ళందరూ వాళ్ళ ప్రయాసాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి తెలుసా. వాళ్ళకి పుట్టినటువంటి సంతానానికి అన్ని ఇక గోల్డెన్ స్పూన్లు అందుతా ఉంటాయి. ఎందుకంటే వాడి కష్టం తెలియదు. వాడు పుట్టేసరికి వీళ్ళు పడాల్సిన కష్టం ఏదో పడ్డారు పేరెంట్స్. ఒక స్థితి అనేది వచ్చేసింది. కాబట్టి వీళ్ళకి ఏ ఇబ్బంది ఏ ఇది కూడా తెలవకుండా పెరిగిపోతూ వచ్చారు. ఆ ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో ఎన్ని రోజులు ఏడ్చారో, ఎన్ని రోజులు తిండి లేకుండా ఉన్నారో, ఎన్ని పూట్ల తిండి తినటానికి టైం లేక పరుగులు పెట్టారో, ఎన్ని రోజులు నిద్ర లేకుండా అరాకొర నిద్రలతోనే నెలలు నెలలు బండ్లు లాగేశారో అది వాళ్ళకే తెలుసు. సొలొమోను యొక్క ఆలోచన తీసుకొచ్చి ఆయన ఎక్కడ పెట్టాడు ఇంతకి చూసారా? 19 అదే అంటున్నాడు, ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న కష్టఫలం అంతటి మీద ఎవడో ఒకడు వచ్చి వాడు టకామని అధికారి అయిపోతాడు. ఎట్లాగా? బికాజ్ వాడు పుట్టాడు కాబట్టి, బిడ్డ కాబట్టి. ఇంతకీ వాడు అధికారి అయితే అయిపోయాడు, ఇంతకీ వాడు జ్ఞానం గలవాడా వాడు బుద్ధిహీనుడా అంటే తెలీదు. మన బిడ్డ జ్ఞానం గలవాడు అవ్వచ్చు, బుద్ధిహీనుడు కూడా అవ్వచ్చు. అది కావాలి అని మనం కోరుకోం, కానీ వీటిలో ఏదైనా అవటానికి అవకాశం ఉంది. వాడేమో నాలాగా కష్టపడలేదు, నాలాగా నిద్రాహారాలు మానుకోలేదు, వాడికి అన్ని ఈజీగా దొరికేసినాయి. ఇది ఏమంటున్నాడు? ఇదియును వ్యర్థమే, ఇదియును వ్యర్థమే. కావున వ్యర్థమే, కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస విషయమై నేను ఆశ విడిచిన వాడినైతే ఇక ఏం పోయింది ఈయనకి? చెప్పండి, ఇంకేం పోయిందంటే ఈయనకి? ఇక ఆశ పోయింది. ఏం ఆశ పోయింది? ఇంకా సంపాదించాలి, ఇంకా కూడబెట్టాలి, ఇంకా ఏదో చేయాలి అనేటువంటి ఆశ ఏమైందంట? అర్థమవుతుందో చెప్పేది? పోయింది. ఎందుకు పోయింది? ఇప్పటికే చాలా ఉంది, చాలు, ఇదంతా ఎలాగో ఎవడికో పోతుంది, కాబట్టి ఇక నాకు ఆశ ఏమైంది? పోయింది. ఆశ పోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను. వాడు ప్రయాసపడతాడు. ఎంత ప్రయాసపడినా ఏం చేసినా దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది ఇక అందరికీ, మీకైనా నాకైనా ఆ రోజు సొలొమోనుకైనా ఏంటిది? ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియును వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. ఒక అంకుల్ గారు, ఆయన కోవిడ్ టైంలో చనిపోయారులేండి, పెద్ద ఆయన. దేవుని పరిచర్లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాడు ఆయన. వాళ్ళ అమ్మాయి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. అప్పటికే ఒక 2-3 ఇల్లులు ఉన్నాయి. అప్పటికే ఇంకొక గృహం కొనుక్కొని ఆ గృహప్రవేశం పెట్టుకుంటే ఆ మీటింగ్కి మేము అందరం వెళ్ళాం. ఏ తండ్రి అయినా బిడ్డ ఇల్లు కొనుక్కుంటే ఏమంటారు చెప్పండి? 2 క్రైస్తవులేండి. అమ్మా దేవుడు నిన్ను ఎంత దీవించి ఆశీర్వదించాడమ్మా అంటారు జనరల్ గా. ఆయన అన్న మాట మనకు తెలియదు. ఆయన చనిపోయినప్పుడు ఆయన మెమోరియల్ టైంలో ఆ సహోదరి సాక్ష్యం చెప్పింది అందరి ముందు. ఏం చెప్పింది అనంటే, ఆ విధంగా సమకూరిస్తే ఆల్రెడీ నీకుంది, ఇక మిగతా ఎక్స్ట్రా నీకు వస్తుంటే అది దేవుని కోసం ఖర్చు పెట్టేయకుండా మళ్ళీ ఇంకొకటి చేసావు, జాగ్రత్త, నీ పిల్లలకి ఉరి రెడీ చేస్తున్నావు అన్నాడంట ఆయన. ఏ తండ్రిని అంటాడు అట్లా? ఆయనకున్న అవగాహన, గ్రహింపు ఏంటి? జాగ్రత్త, ఎంత కావాలో అంత ఆల్రెడీ ఉంది, మిగతాది ఏం చేయాలి? దేవుని కోసం ఖర్చు పెట్టేసాయి, వాడేసాయి. ఎక్స్ట్రా కూర్చుంటున్నావు, జాగ్రత్త, నీ పిల్లలకి ఉరి రెడీ చేస్తున్నావు అన్నాడు ఆయన. ఆమె ఆ మాట చెప్తే మాకు ఆశ్చర్యం వేసింది.
ఈ రకమైనటువంటి గ్రహింపు అంత ఈజీగా రాదు. సొలొమోనుకి లైఫ్ టైం పట్టింది. ఆయన జీవితంలో అన్ని చేసి అనుభవించి అన్ని ఉద్ధరించి వెలగబెట్టిన తర్వాత చివరికి చెప్తున్నాడు ఈ మాట. మనకు కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకునే లోపు లైఫ్ అయిపోతుంది. మొన్న హోల్ నైట్ లో లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ సిరాజ్ అంకుల్ వాక్యం చెప్తా, హోల్ నైట్ లో ఉన్నోళ్ళు వినే ఉంటారు. ఇది నేర్చుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది అని అంటే, అవును, పరిచయలో ఇన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 40 years, వయసు ఏమో సుమారుగా 75 సంవత్సరాలు. ఇది నేర్చుకోవడానికి లైఫ్ అయిపోతుంది. కొన్నిసార్లు మన జీవితంలో బైబిల్ చదువుతానే ఉంటాం, వాక్యం వింటానే ఉంటాం, అన్ని క్రైస్తవ విషయాల్లో ఇన్వాల్వ్ అయినట్టుగానే ఉంటాం, కానీ కొన్ని ఆత్మీయమైనటువంటి విలువైన పాఠాలు నేర్చుకునే లోపే లైఫ్ అయిపోతుంది. అది మనం ఎంత నేర్చుకోగలిగితే తొందరగా మనం అంత ధన్యులం. సొలొమోనుకి లైఫ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసరికి ఈ మాటలు చెప్పాల్సిన పరిస్థితికి వచ్చాడు ఆయన. అసహ్యం వచ్చేసింది. ఎంత కఠినమైన మాటలు వాడాడో చూడండి. అసహ్యము, ఇష్టం లేదు, వ్యర్థము, గాలికి ప్రయాస, లాభమేమి లేదు, ప్రయోజనం ఏమి లేదు. ఒకే విషయాన్ని ఎన్ని పదాలు వాడి చెప్తున్నాడు. ఇది తెలుసుకునేసరికి లైఫ్ అయిపోయింది. అలాగని చెప్పి జ్ఞానము సంపాదించుకోవద్దు అని చెప్పట్లేదు, డబ్బు సంపాదించుకోవద్దు అని చెప్పట్లేదు, పని చేయొద్దు, అందరూ సోంబేరులాగా సోమరులాగా ఉండండి అని చెప్పట్లేదు. ఎంత అవసరమో, ఏది అవసరమో, ఎంత మేరకు అవసరమో అంత మేరకు ఉండటం మాత్రమే బైబిల్ మనకు చెప్తా ఉంది. అది అర్థం చేసుకోగలిగితే చాలు. ఒక మిషన్ పరిగెత్తినట్టుగా ఇక పొద్దుగూకులు పరిగెత్తి 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 అన్ని కూర్చి ఆ కన్క్లూజన్కి వచ్చాడు. కిందకు వద్దాం రండి, నేను చెప్పడం ఎందుకు, అక్కడే ఉంది. చూడండి, వాని దినములన్నీ శ్రమకరములు, వాడికి ఏం దొరకట్లేదు. 23వ వచనం చూడండి. రాత్రి ఎందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు, ఇదియో వ్యర్థమే. ఎక్కడికి తీసుకొచ్చాడు ఇంతకి? ఏ రోజుకు ఆ రోజు నువ్వు చేసిన పని, నువ్వు పడిన ప్రయాస, నువ్వు పడిన పాటు, వీటన్నిటి వల్ల కనీసం అమ్మయ్యా అన్నట్లుగా రాత్రి ఎందైనా సరే ఏం దొరకాలి ఈ వ్యక్తికి? చెప్పండి, నెమ్మది ఉండాలి. కానీ బెడ్ ఎక్కిన తర్వాత కూడా ఏంటి? అప్పుడు కూడా వాడికి నెమ్మది దొరకట్లా. ఎవరైతే ఈ రకమైనటువంటి యాంత్రికంగా పరుగో పరుగు పరుగో పరుగు 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 పరుగు, బెడ్ మీదకి వెళ్ళాక ఏం రావట్లా? నిద్ర రావట్లా. అక్కడ కూడా మనసుకి నెమ్మది దొరకట్లా. ఆ ఆలోచనలు, ఈ ఆలోచనలు, ఇదిగో ఇది అలాగుందే, ఇది ఇంకా మారలేదే, ఇది ఇంకా జరగలేదే, లేకపోతే ఇట్లా చేయకుండా ఉంటే బాగుండేది, ఏదో ఒకటి సంథింగ్. వాడి మనస్సుకి రాత్రి ఎందైనను వాడి మనస్సుకి ఏం లేదని రాయబడింది అక్కడ, నెమ్మది లేదు. ఇప్పుడు ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకుంటే, రాత్రి ఎందు బెడ్ మీదకి వెళ్ళినప్పుడు మనసుకు నెమ్మది ఉందా? నెమ్మది దొరకట్లేదు అంటేనే సంథింగ్ రాంగ్. ఇమీడియట్ గా సొలొమోనులోగా ఆయన ఏమన్నాడు? పరిశీలించుటకై పూనుకొంటిని అన్నాడు. మనం కూడా పరిశీలించటానికి పూనుకోవాలి ఇమీడియట్ గా. ఎందుకు నాకు నెమ్మది రావట్లా, ఎందుకు ఈ సిచ్యువేషన్, వై అని మనము కూడా పరిశీలించటానికి పూనుకుంటే, ఇప్పుడు ఈయనకి ఎలాగైతే పరిశీలించటానికి పూనుకున్నప్పుడు ఆయనకు దొరికినాయో జవాబులు, ఇదిగో దీన్ని బట్టి అని రాశాడు. ఇప్పుడు అదే విధంగా మనం కూడా పరిశీలించడానికి పూనుకుంటే మనకు కూడా జవాబులు దొరుకుతాయి. అవి మనం చేసిన మంచి కావచ్చు, ఈవెన్ చెడు కావచ్చు, రెండూ ఉంటాయి. అందరము మంచి చేయట్లేదు, అందరము చెడు మాత్రమే చేయట్లేదు. మంచి చెడులు అందరి జీవితాల్లో ఉన్నాయి. దానిని జాగ్రత్తగా అర్థం చేసుకొని పరిశీలించుకొని దానిని మరలా రిపీట్ చేయకుండా ఉండటానికి ప్రభు మీద ఆధారపడి ఆయన కృపను అడిగితే నెమ్మది దొరికే అవకాశం ఉంది. అందుకే దావీదు ఏమని చెప్పగలిగాడు? 10,000 మంది దండెత్తి మోహరించినను 3వ కీర్తనలో ఏమంటాడు? నేను పండుకొని నిద్రపోయి మేల్కుంటాను. ఇంత ధైర్యం ఎక్కడదే? నీకు 10,000 మంది కత్తులు తీసుకొని మీదకి వస్తే ఎట్లా నిద్రపోతావు? ఏం పర్లేదు, దేవుడు కాపాడాలనుకుంటే కాపాడుతాడు, బతుకుతాను. లేదు చంపేయాలనుకుంటే చంపేయని, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నాకేం పెద్ద తేడా లేదు.
పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. అంటే ప్రభు మీద ఆధారపడినటువంటి జీవితం, ధైర్యంతో కూడినటువంటి జీవితం, లైఫ్. సో ఇక్కడ ఏమేం చెప్తా ఉన్నాడు అంటే ఆయనకి దేన్ని బట్టి తృప్తి లేదు. మొదటిగా మనం ఇక్కడ రాసుకోగలిగితే అవర్ వర్క్ డస్ నాట్ సాటిస్ఫై అస్. చేసిన పనులు తృప్తినివ్వట్ల. 11-12 వచనాలలో అదే జ్ఞాపకం చేసే వచ్చాడు. రెండవది అవర్ వర్క్ డస్ నాట్ సపరేట్ అస్. నేను బాగా జ్ఞానం సంపాదించిన వాడిని, నేను బాగా ఆ పనులు ఈ పనులు చేసిన వాడిని, కాబట్టి నాకేమో డెత్ లేదు, జ్ఞానం లేని బుద్ధిహీనుడికి ఏమో డెత్ ఉంది అని నాకు వాడికి సపరేషన్ ఏం లేదు. అవర్ వర్క్ డస్ నాట్ సపరేట్ అస్. అందరం ఒకే కోవలోకి వచ్చేసాం. ఇప్పుడు 18-23కి ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలంటే అవర్ వర్క్ డస్ నాట్ సక్సీడ్ అస్. ఇంత ప్రయాసపడి ఇంత పని చేసి ఇన్ని చేసిన తర్వాత అది నెక్స్ట్ ఆ సక్సెసర్ గా వెనకున్న వాళ్ళు ఎవరికైతే అప్పచెప్తున్నా వదిలేసి వెళ్ళిపోతున్నామో వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారంటే నో గ్యారంటీ. సొలొమోన్ కొడుకు ఏం చేశాడు? యెరోబాము. సొలొమోన్ కొడుకున్నాడు కదా నెక్స్ట్ కింగ్. ఏమైంది? ఈయన సంపాదించిన ఇంత ఆస్తి, ఈయన సంపాదించిన ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతులు, ఆయన అప్పటి వరకు నెమ్మదితో కూడినటువంటి ఆ రాజ్యం ఏమైంది? సొలొమోన్ చచ్చాడో లేదో ఇమీడియట్ గా రాజ్యం ఏమైపోయింది? రెహబాము యెరోబాము ఇద్దరు 2 అయిపోయారు. రాజ్యం 2 అయిపోయింది. అవునా? ఎంత ఘోరం జరిగిపోయింది. తన యొక్క ఎండుకు వచ్చేసరికి సొలొమోన్కి ఏమర్థమైంది? నేను ఎవరికైతే ఇది వదిలి వెళ్ళిపోతున్నానో ఈ వ్యక్తి అంత క్యాపబుల్ కాదు, నాకు అర్థమైంది. అందుకని ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అవునా కదా? ఎప్పుడైతే ఆ సంపాదించినవన్నీ ఆయనకు వదిలేశాడో నెక్స్ట్ రాజ్యము ఆయన ఎంత గొప్పడంట బైబిల్ చెప్తుంది ఏంటి? రాజుగారికి సలహాలు ఇచ్చేటువంటి మనకి ఏమంటారు, ముఖ్య సలహాదారులు అంటారు కదా, ఇప్పుడు కూడా ఉంటారు చీఫ్ మినిస్టర్లకి సలహాదారు. అలాంటి సలహాదారులు వచ్చి కొన్ని సలహాలు చెప్తే వాళ్ళ సలహాలు పక్కన పెట్టి అయ్యగారు ఎవడు మాట్లాడుతున్నాడు? ఫ్రెండ్స్ అరే వీళ్ళు వచ్చి ఇలా అడిగారురా, ఏం చేస్తే బెటర్ రా అంటే పెద్దోళ్ళు వచ్చి చెప్పారు సలహాదారులు. వాళ్ళ మాటను పక్కన పెట్టి అరే ఏం చేయమంటారని ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు ఏదో బోడి సలహా ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యాడు. రాజ్యం ఏమైంది? ఇమ్మీడియట్ గా తిరుగుబాటు వచ్చేసింది. ఇంత ట్యాక్స్లు వేస్తావు మా మీద, తిరుగుబాటు వచ్చేసింది. అంత జ్ఞానం కలిగినటువంటి సొలొమోన్కి తన బిడ్డ ఎట్లాంటాడో తెలియదా? నెక్స్ట్ ఏమవుతుందో రాజ్యము అనేది ఆలోచించలేనంత మూర్ఖుడుగా ఉంటాడా? నో. అందుకని ఆయనకి ఏమంటున్నాడు? రాత్రి పడక మీదకి వెళ్తుంటే మనసుకి రాత్రి ఎందైనను పగలు ఎలాగో లేదు. ఎందుకంటే పని చేయాలి, ప్రయాసపడాలి, అది ఇది పగలంతా పని బిజీ. కనీసం నైట్ అన్నా నెమ్మది పొందుతామంటే రాత్రి ఎందైనను మనస్సుకు నెమ్మది దొరకట్లేదు. ఇదియో వ్యర్థమే. కొన్నిసార్లు ఇవన్నీ మనకు అర్థం అవుతున్నా సరే వాటిని మనం ఎస్కేప్ చేయలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయి వెళ్ళిపోతుంటాం, బళ్ళు లాగేస్తూ ఉంటాం. అట్లాగా కొన్నిసార్లు బ్రేక్ తీసుకోవడం మంచిదే. ఆ మధ్యలో ఒకసారి నేను అనుకున్నాను, ఒక 1 year అట్లాగా బ్రేక్ తీసుకుందాం, ఏ పని చేయకుండా ప్రార్థన చేసుకుంటా బైబిల్ చదువుకుంటా బ్రేక్ తీసుకుందాం. ఏంటో మెకానికల్ లాగా అయిపోయింది లైఫ్. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక లాగాలి, ఇక ఇది చెయ్యాలి. షార్ట్ గ్యాప్ అయినా తీసుకోవటం మంచిదే, అదేం పాపమేం కాదు. ఎందుకంటే ఈ బిజీ వాటిల్లో తలమునకలు అయిపోయి ఇక అసలు పర్సనల్ గా అది లేనప్పుడు రోజులు సంవత్సరాలు నెలలు గడుస్తూనే ఉంటాయి, కానీ లోపల ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అసంతృప్తి, ఏదో వెలితి. అది ఏంటి అంటే చెప్పలేని పరిస్థితి. అందుకే ఏదో అనే మాట వాడాల్సి వస్తుంది, తెలియట్లేదు. అలాంటి స్థితికి మనం రాకూడదు. ఇంతకీ ఇవన్నీ ఆయన చెప్పటం వెనకాల ఇంతకీ మన అప్లికేషన్ ఏంటంటే మనం అట్లాంటి అప్రోచ్ కి అలాంటి
లైఫ్ ని అసహించుకునేటువంటి వైఖరిలోనికి ఆ విధముగా మనము రాకూడదు అని ఆయన ఇక్కడ మనకి నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఇట్లా చేశాను కాబట్టి మీరు అట్లా చెయ్యొద్దు. ఒకవేళ ఈ ఈ లోకం మీద ఉన్నటువంటి విషయాలకే ఎక్కువ విడిచిపెట్టలేని పరిస్థితి ఉందనుకోండి, 18వ వచనాన్ని ఒకసారి చూడండి. విడిచిపెట్టాలి నా తర్వాత వచ్చు వాళ్ళకి అంటే కొన్నిసార్లు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఓటీలో ఒక ఎగ్జాంపుల్, ఎన్టీలో ఒక ఎగ్జాంపుల్ ని కనుక మనం చూస్తే, ఓల్డ్ టెస్ట్మెంట్ లో లోతు భార్య ఆమె వదిలిపెట్టలేక వెనక్కి చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. న్యూ టెస్ట్మెంట్ లో ఒక ఏమంటాడు ధనవంతుడు ఉన్నాడు, రిచ్ మ్యాన్. లూకా 12లో చూస్తాం. అతను చాలా పండిందంట. ఏమనుకున్నాడు? ఈ కొట్లు సరిపోవు, ఇంకా పెద్దవి కట్టుకోవాలి, నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. ఈ లోపే ఆ రాత్రినే దేవుడు ఏమడిగాడంట? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం ఇచ్చేసే అన్నాడు. అయిపోయింది. ఉన్న పొలంగా వదిలేసి వెళ్ళిపోయారు. ప్రయాసంతానేమో దీనికోసం పడ్డారు, ఉన్న పొలంగా ఉన్నది ఉన్నట్టుగా మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. అవునా? సో 19వ వచనం ప్రకారం కూడా అదే. బుద్ధి గలవాడు, జ్ఞానం గలవాడు, బుద్ధిహీనుడు. జ్ఞాని అయిన సొలొమోను బుద్ధిహీనుడైనటువంటి తన కొడుక్కి దీన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి రాజులు 11వ అధ్యాయము 40 లేదా 41 నుంచో చూస్తాం. సొలొమోను చనిపోవటం, అక్కడి నుంచి 11 తర్వాత 12, 11, 12 2 అధ్యాయాల్లో ఈయన గురించి మనం చదువుతాం. మొత్తం కొడుక్కి వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళ వైఖరి వీళ్ళ వైఖరి చూడండి. న్యూ టెస్ట్మెంట్ లో ఒకవేళ అట్లాంటి ఎగ్జాంపుల్ ని గుర్తు చేసుకోవాలంటే, తప్పిపోయిన కుమారుడు తండ్రి. ఈ తండ్రికి ఎంత జ్ఞానం ఉంది? ఈ తండ్రి చాలా జ్ఞానం గలవాడు. ఈ కుమారుడు కూడా సొలొమోను కుమారుడులా ఉంటాడే. నాకేదో కావాలి అని చెప్పి పోయే ఆస్తంతా తీసుకొని పాడు చేసుకున్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో ఆ విషయాల్ని మనం కూడా జ్ఞాపకం పెట్టుకొని, దేనికి నా జాబ్ ఏంటి, జాబ్ వల్ల లేదా ఫ్యామిలీలో నా రోల్ ఏంటి, చర్చ్, నా వ్యక్తిగతంగా నా స్పిరిచువల్ లైఫ్, ఒక్కొక్క ఏరియాని కనుక మనం ఈ విధంగా అడ్రస్ చేసుకోకుండా, ఒకసారి మనము ఆగి పరిశీలించుకోకుండా ఏదో మెకానికల్ గా మనము రోజులు దొరలించుకుంటా వెళ్ళిపోతా ఉన్నట్లయితే గనక మనకి కూడా ఈ రకమైనటువంటి అసహ్యము, ఈ రకమైనటువంటి పరిస్థితి కలిగేటువంటి అవకాశము ఖచ్చితంగా లేకపోలేదు. ఆ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లోనికి, ఆ విధమైనటువంటి అసహ్యతలోనికి మనం వెళ్ళకూడదు యాజ్ ఎ బిలీవర్. అందుకే ఇప్పుడు దాకా మనం గనక జాగ్రత్తగా గమనిస్తే, మొదటి అధ్యాయము 2వ అధ్యాయం 23వ వచనం దాకా వచ్చాము. ఎక్కడా కూడా దేవుణ్ణి గురించినటువంటి ప్రస్తావన లేదు. ఇప్పుడు రండి 24, 25, 26 3 వచనాలలో 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు మనకు చెప్పి సొలొమోను ముగించాడు. 24 చదవండి. ప్రసంగి 2:24 చదవండి త్వరగా. నరుడికి మేలుగా ఇదేమో దేవుడు. సో విజ్డమ్ గురించి, వెల్త్ గురించి 2 ఏరియాస్ ని ఆలోచించినటువంటి సొలొమోను ఇప్పుడు ఒక కన్క్లూజన్ కి తీసుకుని వస్తున్నాడు. ఈ యొక్క విజ్డమ్ ని కావచ్చు, ఈ వెల్త్ ని కావచ్చు మనం ఏం చేయలేము అని చెప్పాడు. ఇంతకీ వీ కెనాట్ కీప్ ఇట్, మన దగ్గరే ఉంచుకోవాలని వెనకాలకు వదిలేయాలి. వీ కెనాట్ ప్రొటెక్ట్ ఇట్, దాన్ని మనం కాపాడుకోలేము. అవునా? సో ఈ విషయాలన్నీ చెప్పినటువంటి సొలొమోను, ఈవెన్ వీ కెనాట్ ఎంజాయ్ ఇట్, వదిలేసి వెళ్ళిపోవాలి కదా. ఇవన్నీ చెప్పినటువంటి సొలొమోను ఇప్పుడు ఈ యొక్క బుక్ మొత్తాన్ని గనక మనము ఓవరాల్ గా చూస్తే, ఇప్పుడు మొదటి 2 అధ్యాయాలకి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి సందర్భం కన్క్లూజన్. ఇట్లాగా 6 కన్క్లూజన్స్ వస్తాయి ఈ హోల్ బుక్ లో.
అందులో ఇది మొట్టమొదటిది. ప్రతిసారి ఆయన కొన్ని ఏరియాస్ని ఆలోచన చేయటము, దాని గురించి వివరాలు రాయటము, అన్ని రాసిన తర్వాత ఇదిగో దీని కన్క్లూజన్ ఇది అని ఒక ముగింపు మాటని చెప్పటం. అలాగా 6 టైమ్స్ ఈ బుక్ లో మనం చూస్తాం. అందులో ఇది మొట్టమొదటి సందర్భం. కాబట్టి ఏమంటున్నాడు? అన్నపానములు పుచ్చుకోవటం కంటే కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైంది ఏది లేదు. చాలు. తినటానికి ఉందా, తాగడానికి ఉందా? నీ కష్టార్జితం చేత నువ్వు సుఖపడుతున్నావా? చాలు. కానీ సాధారణంగా మనిషికి ఏముండదు, తాగిన దాన్ని బట్టి తృప్తి ఉండదు, ఇంకేదో తాగాలి. తినిన దాన్ని బట్టి తృప్తి లేదు, ఇంకేదో తినాలి. కష్టార్జితం వస్తుందో 15,000, 25,000 లేదా 40,000 ఎంతో కొంత, ఇంక 80,000 కావాలి. అంటే దేవుడు ఎంత ఇస్తే అంత ఆయన ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండటము అనేటువంటి దానిని కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ఎలా ఉంటుంది లైఫ్? వా, అవునా కదా? అప్పు ఉందనుకోండి, ఎలాగుంటది పరిస్థితి? ఎంత అవునా? మా చిన్నప్పుడు ఇంటి మీద అప్పులలో వచ్చి మా అమ్మ మీద అరుస్తా, వాళ్ళు తిడతా ఉంటే ఆ కేకలకి మేము నిద్రలేసిన రోజులు చాలా ఉన్నాయి. దేవుని కృప వల్ల ప్రభువుని ఎరిగే సమయానికి ప్రభు వాటన్నిటిని క్లియర్ చేసిన తర్వాత అప్పుడు వీటికి డెసిషన్ ఏంటి అని అంటే, అప్పు చేయకూడదు, ఏదైనా ప్రభు ఇచ్చిన దాంట్లో ఉండాలి. అది ఏదైనా ఎలాగైనా సరే. అప్పటికి ఇప్పటికి ప్రభు కృప చూపిస్తా వచ్చారు. మొన్న కూడా ఒకళ్ళు వచ్చి మాట్లాడతా, ఏం చేశారు, అప్పు చేశారా సర్జరీకి ఏంటని అడిగారు. అప్పు చేసే క్వశ్చనే లేదు అసలు. లేదు అది డిక్షనరీలో ఇప్పటి వరకు. దేవుని కృప వల్ల ప్రభు ఇస్తే ముందుకెళ్తాం. అసలు ఎందుకు ఇవ్వరు అసలు నాకు అర్థం కాదు. అది నీడ్ కదండి. నేనేమన్నా గొంతెమ్మ కోరికలు కోరుకున్నాను దేవుని? అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. ఆ నీడ్ తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన పని ఏం చేస్తున్నప్పుడు ఆయనది. అలాగే ప్రభు తీర్చారు. ఎక్కడ సిగ్గుపరచలేదు ప్రభు, ఏం తక్కువ చేయలేదు ప్రభు. ప్రభు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండటం అనేది గనక మనం నేర్చుకోకపోతే, 10,000లోనూ తృప్తి ఉండదు, ఈవెన్ ₹1,00,000 వచ్చినా కూడా తృప్తి ఉండదు. 2 days బ్యాకే ఒకరిని కలిసి మాట్లాడుతున్నప్పుడు, 2 రోజుల 3 రోజులు అయింది, 2 రోజులు అనుకుంటా, భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక 80, అక్కడ ఒక 20, ఇద్దరు కలిపితే ఎంత అయింది? 2 లక్షలు. 2 లక్షలకి అన్ని ఈఎంఐలు పెట్టుకున్నారంట. సోఫా ఈఎంఐ, ఫ్రిడ్జ్ ఈఎంఐ, ఇల్లు ఈఎంఐ, వెహికల్ ఈఎంఐ, మొత్తం డబ్బంతా దేనికి వెళ్తుంది? అన్ని ఈఎంఐలే. అది కూడా ముందు అసలు కాదు, ముందు వడ్డీ కట్ చేసుకుని తర్వాత అసలు కట్ అవుతుంది. బిడ్డకి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి 15,000 కోసం అప్పు అడుగుతున్నారు 2 లక్షలు సంపాదించే వాళ్ళు. ఇక దీనికి ఏమన్నా ఎండు ఉంటుందా ఇక చెప్పండి? ప్రభు ఇచ్చిన దాంట్లో మనము తృప్తి కలిగి ఉండటం కనుక నేర్చుకోకపోతే, ఈవెన్ ఈ రోజుకైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్, ఇప్పటికైనా మనం అది నేర్చుకోకపోతే ఎంత ఇచ్చినా సరే తృప్తి ఉండదు. ఇంకా ఇంకొంచెం కావాలి అనే వైఖరే కనపరుస్తాం తప్ప ఇక దీనికి అసలు ఉండనే ఉండదు. ప్రభువుని అడగాలి. పాల్ అదే చెప్తాడు ఫిలిప్పీ 4లో, తృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఇది ఆటోమేటిక్ గా రాదు, నేర్చుకుంటేనే వస్తుంది. నేర్చుకోవాలి. ఇది వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి తీర్మానాలు. ఏది ఏమైనా ప్రభు నాకు ఇచ్చిన దాంట్లోనే నేను తృప్తి కలిగి ఉంటాను అని మనం తీసుకోవాల్సిన కమిట్మెంట్. ఇప్పుడు నేను కమిట్మెంట్ తీసుకున్నాను కాబట్టి మీరు అందరూ కూడా అట్లే చేయాలి, నేను మిమ్మల్ని బలవంతం చేయలేను. పాల్ కూడా నా కమిట్మెంట్ ఇది అన్నాడు, మీరు నడవండి అన్నాడు. కాబట్టి తృప్తి కలిగి ఉండటము
ఒకవేళ అదే మన సమస్య అయితే యథార్థంగా దేవుని దగ్గర అదే చెప్పాలి. ప్రభువా, అప్పుడు అంత ఇచ్చావు, చాలలేదు కదా అనుకున్నాను, దాన్ని డబుల్ చేసావు, ఇప్పుడు కూడా అదే వైఖరి ఉంది నా దగ్గర, తృప్తి కలిగి ఉండటం నాకు నేర్పించాయా. సో అన్నిటికంటే గొప్ప మేలుకరమైంది ఏంటంట 24 అందరూ మళ్ళీ చూడండి. అన్నపానములు పుచ్చుకోవటం కంటే, నువ్వు సంపాదించిన నీ కష్టార్జితం చేత నువ్వు సుఖపడటం కంటే నరునికి మేలుకరమైంది ఏది లేదు. ఇది ఆయన తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కన్క్లూజన్. ఇది కూడా ఏది, ఈ అన్నపానములు పుచ్చుకోవటం కానీ, ఈ కష్టార్జితం చేత సుఖపడటం కానీ ఇదియును దేవుని వలనే కలుగుతుంది అని నేను తెలుసుకొంటిని. ఎలా కలిగింది ఇది? నేను కష్టపడ్డాను కాబట్టి, 30 రోజులు కష్టపడి పనిచేశాను కాబట్టి నాకు వచ్చింది అన్నమా? దేవుని వలన కలిగింది ఇది. చాలాసార్లు అందుకనే ఏది తీసుకుంటున్నా దేవునికి కృతజ్ఞత చెప్పి తీసుకోవటం అనేది కొన్నిసార్లు నేను ఒక అంకుల్ గారి దగ్గర చూశాను. ఎక్కడో నేను చూస్తాను, ఒకసారి విజయవాడలో ఎక్కడికి వెళ్తే ఆయన హెబ్రోన్ చర్చ్ ఆయన రోడ్డు మీద కలిశారు ఎక్కడో ఒక దగ్గర. సరే మాట్లాడుకుంటా ఉన్నాం, పక్కనే ఒక హోటల్ ఉంటే సరే టీ తాగుతాం మాట్లాడుకుందాం రండి బ్రదర్ అంటే అక్కడికి వెళ్ళాం. అందరం 4-5 ఉన్నాం. చిన్న టీ స్టాల్ అది. సరే ఆయన కాఫీ అంటే కాఫీ చెప్పాం. ఎమ్మటే చెప్పులు తీసేసాడు, ఆ కాఫీ గ్లాస్ పట్టుకొని దానికి థ్యాంక్స్ చెప్పి చిన్న ప్రార్థన చేసుకొని తాగటం మొదలుపెట్టాడు. మన కేసులో అసలు ఎంతమంది ఏదన్నా లోపలికి తీసుకునేటప్పుడు ఒక సెకండ్ లేదా ఒక 2-3 సెకండ్లు ఆగి దేవునికి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాం? వాటర్ తాగే ప్రతిసారి, ఏదైనా తీసుకునే ప్రతిసారి, దేవా ఇది నువ్వు నాకు ఇచ్చింది, థ్యాంక్ యూ. ఎంతసేపు పడుతుంది థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పడానికి? థ్యాంక్ యూ లార్డ్. చాలా చోట్ల నీళ్ళు లేక గొంతులు ఎండిపోయి చచ్చిపోతున్నారు ఈ ఎండాకాలంలో. సమృద్ధిగా నీళ్ళు ఇచ్చావు దేవా, అందులోనూ పిచ్చి వాటర్ కాదు, ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నాం, చక్కని నీళ్ళు తాగుతున్నాం. ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్పే వైఖరి, ఇది కృతజ్ఞత హృదయంలో నుంచే తృప్తి వస్తుంది. ఆల్రెడీ నాకు నువ్వు ఇది ఇచ్చావు అని ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నప్పుడు, అమ్మో నేను థ్యాంక్స్ చెప్పే విషయాలు ఇన్ని నాకుండగా అనే ఆ వైఖరి, ఆ కృతజ్ఞత హృదయమే సంతృప్తికి మనల్ని పురుకొల్పుతుంది. ఎప్పుడైతే కృతజ్ఞత ఉండదో, థ్యాంక్స్ చెప్పే వైఖరి డెవలప్ చేసుకోమో, ఇంకా అది లేదు కదా, ఇంకా ఇది లేదు కదా అనేటువంటి అసంతృప్తి వైఖరి ఆల్రెడీ ఉన్న వాటిని బట్టి, ఆల్రెడీ చేసిన వాటిని బట్టి, ఆల్రెడీ అనుభవిస్తున్న వాటిని బట్టి, కలిగి ఉన్న వాటిని బట్టి థ్యాంక్స్ చెప్పకుండా చేస్తుంది. కృతజ్ఞత ఉండదు, మరొక వైపు నెమ్మది కూడా ఉండదు. అందుకనే దేవునికి మనం కృతజ్ఞత చెప్పటం ప్రతిదానికి కూడా మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి చిన్నదానికి అది చిన్నది అని మనం అనుకుంటున్నాం, కానీ చాలా పెద్దది అది. పొద్దున్నే బెడ్ మీద నుంచి లెగటం చిన్న విషయం అనుకుంటున్నారా? రోజు లేచేస్తున్నాం కాబట్టి మనకి చిన్న విషయం. ఒక చిన్న సమస్య వచ్చి అక్కడే పడుండి తర్వాత లెగాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా? అదేం చిన్న విషయం కాదు. ప్రతి చిన్నదానికి ఆయనకి కృతజ్ఞత చెప్పేటువంటి ఆ యొక్క హృదయాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే మనలోంచి అసంతృప్తి పోతుంది. అసంతృప్తికి పెంచి పోషించేటువంటి ఫుడ్ ఏంటో తెలుసా? కృతజ్ఞత లేకపోవటమే. ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్పడం మానేస్తామో అసంతృప్తికి అదే ఫుడ్. అది ఇంకా 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 బలపడి ఏం చేస్తుంది? ఈ అసంతృప్తి ఇంకా ఎక్కువైపోతుంది. దేవుని మీదే సొనిగేంత స్థాయికి ఎదిగిపోతాం. ఇజ్రాయేలీలు ఏం చేశారంట? వాళ్ళని చెరలోంచి బయటికి తీసుకొచ్చాడు, అవునా? దాస్యం నుండి విడిపించాడు, అద్భుతం చేసి ఎర్ర సముద్రాన్ని తెరిచి నడిపించాడు. ఎండ లేకుండా ఆయనే ఒక గొడుగులాగా మేఘం వల్లే వాళ్ళ నెత్తి మీద ఉండి నడిపిస్తున్నాడు. రాత్రేమో అగ్నిస్తంభం వల్లే ఆయనే దారి చూపిస్తున్నాడు. నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు. ఫుడ్ కావాలంటే మీరు వండుకోవద్దులే, కష్టపడుతున్నారు, నేనే ఇస్తానని ఆయనే మన్నాని కురిపించాడు. ఇన్ని చేసిన దేవుడికి ఇలా అసంతృప్తి ఏం చేసింది? మాకు చిరాగ్గా ఉంది, రోజు ఇదే తింటాం, మాకు మాంసం కావాలి. మాకు అక్కడ తన్నులు తింటే తిన్నాంలే కానీ అక్కడ తిన్నటువంటివే బాగున్నాయి. చేపలు గుర్తొస్తున్నాయి, కీరకాయలు గుర్తొస్తున్నాయి, క్యారెట్లు గుర్తొస్తున్నాయి. అసంతృప్తి, దేవుడు చేసిన ఇన్ని మేలులు అన్ని పోయినాయి పక్కకి అసంతృప్తి వల్ల.
ఇప్పుడు చివరికి దేవుని ఉగ్రత వచ్చింది, చచ్చిపోయారు జనాలు ఆ రోజు ఉగ్రత వచ్చి, అవునా కదా? మన జీవితాల్లో కూడా వెరీ వెరీ డేంజర్. వి నీడ్ టు బి థ్యాంక్ఫుల్, వి నీడ్ టు బి గ్రేట్ఫుల్. ఆ విషయాల్లో మనం అది చాలా బాధేస్తుంది. ఆదివారం సమాజంగా కూడి కూడా కొంతమంది నోరులు తెరిచి ప్రభువుని ఆరాధించరు. ఇదేదో వాళ్ళ పని ఎప్పుడు చేసి వాళ్ళే చేసుకుంటారు అనే వైఖరి. నోరు తెరిచి ప్రభుకి థ్యాంక్స్ చెప్పవా? వ్యక్తిగతంగా అది చేస్తున్నప్పుడే సమాజంగా పాసిబుల్ అవుతుంది. ఇదేదో వీక్లీ చూపించేటువంటి ఒక ప్రదర్శన కాదు, యాక్ట్ కాదు అది. ఒకవేళ వ్యక్తిగతంగా మనము చేయకుండా సమాజంగా మాత్రమే చేస్తున్నామని అంటే మనం వేషధారులు. కొన్నిసార్లు వారంలో థ్యాంక్స్ అనేది ఉండదు, ఆదివారం మాత్రం ఖచ్చితంగా ఉంటది సమాజంలో మాత్రం. ఇది వేషధారణ. సరే, ఇక్కడికి రండి. రెండవ కన్క్లూజన్ ఏం చెప్పాడు? 25వ వచనం చూడండి. ఇంకొకరు చదవండి 25 త్వరగా. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యం? అసలు ఆయన యొక్క హెల్ప్ లేకుండా, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి ఏం చేయటం? భోజనం చేస్తే సంతోషం వస్తుందా రాదు? వస్తుందా రాదు? వస్తుంది. కాబట్టి దేవుని హెల్ప్ లేకుండా ఇది చేసి కూడా ముందేమో ఇది ఆయన వల్లనే కలిగింది అని దాని గురించి మాట్లాడాడు. రెండవదేమో ఆయన సెలవు లేకుండా ఇది చేసి సంతోషించటం ఏ మనిషికి కూడా సాధ్యం కాదు, నాట్ పాసిబుల్. ఇప్పుడు సొలొమోను ఏమేమి తినుంటాడు చెప్పండి? భోజన పానములు అంటే ఆ రోజుల్లో వాళ్ళకి అవైలబుల్ ఉన్నటువంటి బెస్ట్ ఫుడ్ అంతా ఈయనే తిన్నాడు, అవునా కదా? కానీ ఎంత తిన్నా సరే బెడ్ దగ్గరికి వెళ్ళేసరికి సొలొమోనుకి ఎలాగుంది మనసు? నెమ్మది లేదు. ఆ బెడ్ మీదకి వెళ్తున్నప్పుడు కూడా ఆ 37వ భార్యకి బిడ్డకి గొడవ అనుకుంటున్నాడు. మరి ఇంతమంది భార్యలు కదా, పిల్లలు, మళ్ళీ వాళ్ళ గొడవలు, వాళ్ళ తగవులు, రాజ్యంలో విషయాలు, రేపు పొద్దున్నే ఆ మీటింగ్ పెట్టుకోవాలి, ఇది చేయాలా అది చేయాలా. రాత్రి అసలు మైండ్కి ఏం లేదు, ఖాళీ లేదు, నెమ్మది లేదు. మనము నేమ్ అండ్ ఫేమ్ వచ్చేస్తే అబ్బా అని అనుకుంటామేమో కానీ నేమ్ అండ్ ఫేమ్ వచ్చినోడికి నెమ్మది ఉండదు తెలుసా? వాడి మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ నేమ్ అండ్ ఫేమ్ని కాపాడుకోవాలి, అవునా కదా? ఎవడికి తెలియకపోతే గొడవ లేదు, కానీ తెలిసిన తర్వాత వాళ్ళ లైఫ్ని కాపాడుకోవాలి, మాదిరిని కాపాడుకోవాలి, దాన్ని కంటిన్యూ చేయగలగాలి, దానికి తగినట్లుగా వీళ్ళు ఎఫర్ట్ పెట్టి పని చేయాలి. మళ్ళీ అంత ఈజీ ఏం కాదు. కానీ మనందరికీ ఏముంటది తొందర? నేనంటే అసలు అందరికీ తెలిసేయాలి, పేరు వచ్చేయాలి, తెలవకుండా ఉండటం మంచిదే. సరే, 26వ వచనం చూడండి, ముగించుకుందాం త్వరగా. ఏలయనగా అందరూ చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. చదవండి గట్టిగా. చూసారా? సో 3 వచనాలలో 24, 25, 26 3 వచనాలలో 3 సంగతుల్ని మన ముందు పెట్టేశాడు. సో 24లో ఏం చెప్తా వచ్చాడు? ఇంతకి కష్టార్జితము చేత సుఖపడటం కంటే నరునికి మేలుకరమైంది ఏం లేదు అనే విషయాన్ని ఒక కన్క్లూజన్ ని తీసుకుని వచ్చాడు. 25లోకి వచ్చేసరికి ఏంటి ఆయన ఇస్తున్నటువంటి ఇన్సైట్ అంటే ఎంజాయ్మెంట్ ఈజ్ గాడ్స్ పర్సనల్ గిఫ్ట్. అవునా? సంతోషం అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి పర్సనల్ గిఫ్ట్. అది
ఆయన సెలవు లేకుండా ఎవరికి సంతోషించడం ఎవరికి పాసిబుల్ అవుతుంది? ఆయన ఇవ్వాలి, ఆయన ఇస్తేనే సంతోషించగలుగుతాం. ఇప్పుడు 26కి వచ్చేసరికి 3వ కన్క్లూజన్ ఏం చెప్తున్నాడు? దోస్ హూ ఆర్ రైట్ విత్ గాడ్, ఆ ఒక్క మాట చాలు. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువాడికి. కాబట్టి మనం ఏం చేయాలో ఒక 3 విషయాలని 3 వచనాలలో కన్క్లూడ్ చేస్తూ వచ్చాడు. ఎలా ఉండాలంటే ఇంతకీ మనందరము కూడా చాలాసార్లు ప్రయాస అంతా మనుష్యుల దృష్టికి మంచివాడిగా ఉండటానికి. చాలా సౌమ్యంగా మాట్లాడతాడండి, అంత తొందరగా కోపం తెచ్చుకోడు, లేకపోతే ఇట్లాగా అట్లాగా ఇది అది మనుషుల చేత మంచిగా అనిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు. కానీ ఎవరి దృష్టికి మంచివాడు అనిపించుకోవాలి? ఈ రోజు ఎండ్ అయిపోయింది, కొంచెంసేపు ఆగి అందరం తిని పడుకుంటాం. సో ఈ రోజు ఎండ్ అయిపోయేసరికి ఎవరు మంచోడు అనాలి మనల్ని? మనుషులా దేవుడా? వీళ్ళు అనినా అనకపోయినా అసలు ముందు ఆయన అంటే ఆటోమేటిక్ గా వీళ్ళలో కూడా ఎవరో ఒకరు కొంతమంది అనే అవకాశం ఉంటుంది. మనుషులందరూ మంచోడు అన్నారు, కానీ దేవుడు చీ అన్నాడు. ఉపయోగం ఏముంది? దైవ దృష్టికి మంచివాడిగా నుండివాడికి ఇది అద్భుతమైన ప్రామిస్. ఇది ఆయన ఏమిస్తాడంట? జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు, ఆనందమును కూడా ఇస్తాడు. మనందరికీ కావాల్సిన ఇవే కదా. దీనికి మనం చేయాల్సింది ఏంటి? దేవుని దృష్టికి మంచిగా ఉండాలి, అంతే. ఆయన ఏం వద్దంటున్నాడో అవి వదిలిపెట్టి ఆయన ఏం చేయమంటున్నాడో వాటిని చేసే వైపు మనం అడుగులు వేస్తా ఉంటే చాలు, ఇవి ఆయన ఇస్తాడు. అయితే అక్కడ ఇంకొక క్లాజ్ వచ్చింది చూడండి. దైవ దృష్టికి ఇష్టమైనోడే ఎలాగైతే ఉన్నాడో ఇష్టడు కానివాడు కూడా ఉన్నాడు. దైవ దృష్టికి ఇష్టడుగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేసే పనిని ఆయన ఎవరికి చెప్పాడు? అర్థమవుతుందా మీకు అది? ఇప్పుడు కనానీయులు ఉన్నారు, వాళ్ళు ప్రయాసపడి పాపం సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకొని తోటలేసుకొని నాటి వాటిని పండించి అవి పెద్ద పెద్ద వృక్షాలు అయ్యి వాటిలోంచి ఫలాలు వస్తుంటే ఈ ఇజ్రాయేలీలు అక్కడ నుంచి బయలుదేరి వచ్చి వీళ్ళందరినీ తరిమేసి కట్ట నెలల్లోకి వీళ్ళు వచ్చేసారు. అవునా? ఎవరు అనుభవించారు చెప్పండి? ఆ ఇల్లు ఇళ్ళవి కాదు, ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ఇళ్ళవి కాదు, వాళ్ళు అక్కడ కోసుకొని తింటున్నటువంటి తోటలు ఇళ్ళవి కాదు, వీళ్ళు అక్కడ కల్టివేట్ చేయాల, వీళ్ళు వ్యవసాయం చేయాల, కానీ అనుభవించింది ఎవరు? కనాన్లో ఉన్న పాలు తేనెలలో ప్రవహించే దేశంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన వాటిని తిని త్రాగి అనుభవించింది ఎవరు? అర్థమవుతుందా? కనానీయులంటే బై డిఫాల్ట్ మనకి పాపులర్ గా ఒకవేళ మనం మాట్లాడితే ఎవరైతే దైవ దృష్టికి మంచివారుగా ఉంటారో వాళ్ళకి ఇవ్వటానికి సంపాదించేటువంటి పని అంతా దేవుడు ఎవరికి అప్పచెప్పాడంట? అది ఎంత విచిత్రంగా ఉందో చూసారా? విచిత్రం కాదు, సత్యం అది. ఆ పనిని దేవుడు ఎవరికి అప్పచెప్పాడు? పాపాత్మునికి నిర్ణయించును, ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఉన్నది. సామెతలు 13:22 చదవండి ఒకసారి. సామెతలు 13:22 చదవండి. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. చూసారా? ఇప్పుడు మనం ఏం చదివామో దానికి చక్కగా సరిపోద్ది. పాపాత్ముల ఆస్తి ఎవరి కోసం అంట? నీతిమంతుల కోసం ఉంచబడును. కాబట్టి ఇందులో 2 గ్రూప్స్ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సింది, చెక్ చేసుకోవాల్సింది, మనం మళ్ళా దేవుడికి రీకమిట్ చేసుకోవాల్సింది ఏంటంటే, దేవా నేను నీ దృష్టికి మంచివాడుగా ఉండాలి, నీ దృష్టికి మంచివాడుగా ఉండాలి. ఆ విధంగా ఆయన దృష్టికి మంచివాడుగా కాకపోతే ఉన్న రెండో కేటగిరీ ఏంటి? దైవ దృష్టికి ఇష్టం లేనివాడు లేదా పాపాత్ముడు. వీడు ప్రయాసపడతాడు, నిద్ర ఆహారాలు మాని ప్రయాసపడి కూర్చేది వాడిది కానే కాదు. కాబట్టి మనకి ఇక్కడ తెలియజేసేటువంటి ఒక అమూల్యమైన సత్యం ఏంటంటే, లైఫ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ అండ్ ఎంజాయ్ ఇట్ ఇన్ గాడ్స్ విల్. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు.
అంటే మిగతా మర్చిపోమని చెప్పట్ల. అట్లీస్ట్ ఈ ఫ్రేజ్ లో మనకి ఇక్కడ ఉన్న ఆత్మీయ సత్యం అర్థమవుతుంది. లైఫ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ అండ్ ఎంజాయ్ ఇట్ ఇన్ గాడ్స్ విల్. ఈ జీవితం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. దీనిని దేవుని చిత్తంలో ఎంజాయ్ చేద్దాం. అదే దేవుడు ఆశించేది కూడా, ఎంజాయ్ చేయాలని. ఆయన చిత్తంలోంచి బయటికి వెళ్ళిపోయి వేరే వేరే ఎంజాయ్మెంట్ల కోసం వెతుక్కోవటమే అదే పాపం. 16-11 మనందరికీ బాగా తెలుసు కీర్తనలు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన దగ్గర సంతోషించడానికి బదులుగా వేరే సంతోషాలను ఎతుకుతున్నాం చూసారా. కొన్నిసార్లు మాటల్లో కావచ్చు, ఫ్రెండ్స్ తో కూర్చొని బాతా, కానీ ఎందుకు? కొంచెంసేపు సరదా, ఫన్, కొంచెంసేపు మూవీస్, కొంచెంసేపు కామెడీ, ఇంకోటి ఎందుకు వేరే వేరే సంతోషాలు వెతకవలసి వస్తుంది? బికాజ్ దేవునిలో ఆనందించటం ఇంకా ప్రాపర్ గా తెలియని కారణాన్ని బట్టి. లియోనార్డ్ రావెన్హిల్ అనేటువంటి దైవజనుడు నాకు చాలా ఇష్టం. ఆయన అంటాడు, ఎంటర్టైన్మెంట్ అనేది డెవిల్స్ సబ్స్టిట్యూట్. దేవుళ్ళు ఆనందించడానికి సాతానుడు పెట్టినటువంటి సబ్స్టిట్యూట్ అన్నమాట. కాబట్టి ద మోర్ ఎంజాయ్ ఇన్ గాడ్, ద లెస్ ఎంటర్టైన్మెంట్ యూ నీడ్ అంటాడు. నువ్వు దేవునిలో ఎంత ఆనందించడం నేర్చుకుంటా ఉంటావో నీకు అంత తక్కువ ఎంటర్టైన్మెంట్ అవసరం పడుతుంది. నువ్వు దేవుళ్ళలో ఆనందించడం తెలియని పరిస్థితిలో మిగిలిపోయినట్లయితే నీకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది అంటాడు. దేవుని కోసం రిమోట్ తో దాన్ని ఆఫ్ చేయలేని నీవు సాతాను యొక్క దుర్గాల్ని ఎట్లా కూలుస్తావు అంటాడు ఆయన. అవునా? అసలు ఆ సైట్ నే క్లోజ్ చేయలేని, రిమోట్ తో దాన్నే ఆఫ్ చేయలేనటువంటి బలహీన పరిస్థితిలో మనం గనక ఉన్నట్లయితే సాతాను దుర్గాల్ని మనం ఎక్కడ కూలుస్తాం అసలు? అందుకని ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ సో జీవితము దేవుడు మనకిచ్చినటువంటి వరము, దానిని దేవుని చిత్తములో మనం ఆనందించాలి అనేది ఇంతకీ సాల్మన్ తీసుకొచ్చినటువంటి కన్క్లూజన్. అది ఇక్కడ ఆపుదాం. సో ఈ 2వ అధ్యాయంలో మనం చూసిన విషయాలు, ప్రభు మీకు ఇచ్చినటువంటి తలంపులు కూడా యాడ్ చేయండి, రండి షేర్ చేసుకోండి. ప్రభు మీకు ఇచ్చిన తలంపులు యాడ్ చేయండి. లేదంటే ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఉమ్. 100% దాన్ని తెలియకపోవచ్చు. 40-60% అవుతుంది గెస్ట్ చేయలేదు. అవును, ఇలా అయ్యే అవకాశం ఉంది అని. రిచ్ వైజ్కి తను చేస్తున్న వాడికి డెస్టినీ ఆయనకి కనబడకుండా ఉంటే దాన్ని ముందే ఎందుకు పట్టుకోలేకపోయాడని, గ్రహించలేదని. ఓకే. సో ప్రశ్న ఏంటంటే, జ్ఞానం కలిగిన వాళ్ళకి ఆ పని చేస్తున్నప్పుడే దాని ఎండ్ ఎలా ఉంటది, దాని రిజల్ట్ ఎలా ఉంటది అని అంతో ఇంత అవగాహన ఉంటది కదా. మరి అంత జ్ఞానం కలిగిన సొలొమోను ఎండ్ ఎలా ఉంటది అని తెలిసే ఇలాంటి పనులు చేసుకుంటా వచ్చాడా, లేకపోతే అంతే కదా, తెలిసినా కావాలని నిర్లక్ష్యం చేసి ఈ రకంగా ఆయన లైఫ్ ని లీడ్ చేస్తా వచ్చాడా అనేది ప్రశ్న. సరే మీరే చెప్పండి, జవాబు ఎవరు చెప్తారు? ఈ ప్రతిదానికి సైలెంట్, ఈ సైలెన్స్ ఏం చేయాలో అర్థం కాదు నాకు అసలు. చెప్పండి త్వరగా.
ఓకే, సరే. ఇప్పుడు సురేష్ ఏదైతే చెప్పాడో ఇప్పుడు మనం చదివిన ఆర్డర్ కూడా అదే. 2వ అధ్యాయంలో ఏమన్నాడు? కళ్ళకి ఏం చూడాలనిపిస్తే నో చెప్పలేదంట, హృదయంకి ఏం కావాలనిపిస్తే నో చెప్పలేదంట. ఆయన కావాలి అనుకునేవన్నీ చూశాడు, ఆయన చెయ్యాలనుకునేవన్నీ చేశాడు. అన్ని చేసిన తర్వాత ఇప్పుడు నా పనుల వలన కలిగిన ఫలితం ఏంటి అని తెలుసుకోవడానికి, అప్పుడు ఆయన తెలుసుకోవడానికి బుర్రబెట్టి కూర్చున్నాడు. అప్పటికి ఏం జరిగింది? చేయాల్సినవన్నీ చేసేసాడు. అదే మనకి ఇప్పుడు కనబడిన ఆర్డర్ కూడా. అలాగని చెప్పి తెలియకుండా ఉంటుందా అని అంటే తెలుసు. ఎందుకంటే దానికి సొలొమోను అంత గొప్ప జ్ఞాని అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనిషి అయితే చాలు. ప్రతి మనిషిలో దేవుడు పెట్టినటువంటి మనస్సాక్షి అనేది ఉన్నది కాబట్టి వాడు యేసుప్రభుని నమ్మినా నమ్మకపోయినా వాడు లోపల ఒకలాగా బయట ఒకలాగా వ్యవహరిస్తుంటేనే లోపల అని వార్నింగ్స్ అయిన వస్తూ ఉంటుంది. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. దానికి జ్ఞాని అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఈయన వాటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేసి ఆయన చేయాలనుకున్న వాటి మీదే ఫుల్ ఫోకస్డ్గా సంపాదించుకోవటం, పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇల్లు కట్టుకోవటం, దాసుల్ని సంపాదించడం, ఇక అన్ని ఆయన చేయాలనుకున్న వాటి మీదే మైండ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు టైం తీసుకొని నేను చేసింది ఎంతవరకు కరెక్టా అని ఇప్పుడు రివ్యూ మొదలు పెట్టాడు. ఇప్పుడు మీకు ఆఫీసులో కూడా మీటింగ్లు జరుగుతాయి కదా, ఎలాంటి రివ్యూస్ ఎప్పుడెప్పుడు పెడతారు? రివ్యూస్ క్వార్టర్లీనో, మంత్లీనో, కొన్నిసార్లు వీక్లీ కూడా పెడుతుంటారు కొన్ని ప్రాజెక్ట్స్కి. అవునా? సాల్మన్ రివ్యూ ఎప్పుడు పెట్టాడంటే లైఫ్లో చేయాల్సినవన్నీ చేసేసి చివరికి వచ్చేసరికి ఇప్పుడు పెట్టాడు రివ్యూ. ఇక ఎండ్ వైపు అడుగులు పడుతున్న టైంలో. అందుకే మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఏమని? సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ 3 ఎప్పుడు రాశాడని చెప్పుకున్నాం. సామెతలేమో తన యూత్లో, ప్రసంగినేమో తన మిడిల్ ఏజ్లో. అందుకే అక్కడ భార్య, భర్త, షోలమితి వీళ్ళు వస్తారు అక్కడ మ్యారేజ్ ఏజ్లో. ఆ తర్వాత ప్రసంగి దగ్గరికి వచ్చేసరికి తన యొక్క వృద్ధాప్యంలో. ఈ 3 పుస్తకాలు ఆయన రాసినట్లుగా మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఓకే, ఇంకా దేవుడిచ్చే ఆశీర్వాదం ముక్తాత్మలో ఇస్తుంటే ఉద్యోగాలు అన్నది దేవుడు ఇస్తుంటే వద్దనొద్దు. ఉద్ధరణ అంటే తృప్తి కలిగి ఉండటము దాని వెనక ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రభువు ఎంత ఇచ్చారో అంతలో మనం తృప్తి కలిగి ఉంటా ఉంటే, ఇప్పుడు 20,000లో తృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాం అనుకో, రేపు దేవుడు 30,000 ఇచ్చినా తృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటాం. అలాగని చెప్పి దేవా నాకు ఇంక 20 చాలు జీవితం అంతా, నాకు అసలు 30 చేయొద్దు, 40 చేయొద్దు, అది కాదు అక్కడ విషయం. తృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటే దేవుడు ఎంత ఇచ్చినా సరే దాంట్లో తృప్తి కలిగి ఉన్నట్టు జీవిస్తాం. అది ఇక్కడ ఏమి దేవుడు ఎక్స్ట్రా ఇస్తానంటే వద్దని చెప్పట్లే మనం. అర్థమైందా? ఆయన అంటే తృప్తి కలిగి ఉండటంలోనే సీక్రెట్ ఉంది. తృప్తి కలిగి ఉంటే బైబిలే చెప్తుంది తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో, సంతుష్టికరమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. సంతృప్తికరమైన భక్తి మనకి లాభం తెచ్చిపెడుతుంది. సంతృప్తిలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే, ఖచ్చితంగా సంతృప్తి కలిగి నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఉండరు. అందులో ఏం డౌట్ లేదు. ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ స్థాయికి వెళ్ళి తీరుతారు. ఎందుకంటే అది లాభం తెచ్చిపెట్టేదే సంతృప్తి. ఇంకా మీరు యాడ్ చేసేవి కూడా ఉంటే యాడ్ చేయండి.
ఏం లేవా? రండి మరి ప్రార్థన చేసుకో. రండి, ఆన్లైన్లో వాళ్ళు ఒకళ్ళు, మందిరంలో వాళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేసి ముగించుకుందాం. మందిరంలో వాళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేయండి.